హలో అందరికీ. ఈరోజు మా పెరటి తోటలో ఏమేమి హార్వెస్ట్ చేశాము అనేది నేను మీతో షేర్ చేస్తాను. దాంతోపాటు మా అత్త కోడళ్ళ రిలేషన్ గురించి కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడైతే నేను పాలకూర కట్ చేసుకుంటున్నాను. ఈ పెరటి తోట అంతా ఇంత హెల్తీగా ఉంది, ఇంకా ఏ కలుపు మొక్కలు లేకుండా ఈ మాత్రం మెయింటైన్ చేయగలుగుతున్నామంటే దానికి రీజను మా అవ్వ. నేను అవ్వ అని పిలుస్తాను కానీ తను మా అత్త అనమాట. ఈ పని అంతా తను చేసినా కూడా నన్ను చేయమని అస్సలు చెప్పదు. ఏ పని అయితే తను చేస్తుందో నాతో ఏం పోటీ పెట్టుకోదు. తను చేసే పని తను చేస్తుంది, నాకొచ్చిన పని నేను చేసుకుంటూ పోతుంటాను. అంటే ఇంట్లో పని అదంతా కూడా. అలా అని మేము ఎప్పుడు గొడవడము, ఇంకా ఏదో ఆదర్శ అత్త కోడళ్ళము అని నేను చెప్పను. మేము గొడవ పడతాము. రోజుకి 4 సార్లు గొడవ పడిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ తోటలో పని చేసుకుంటూ కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాము. కానీ వెంటనే అన్నీ మర్చిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతాము. నాకు నచ్చేది ఈ విషయమే. అంటే ఎంత గట్టిగా అరుచుకున్నా కూడా ఎక్కువసేపు ఆ కోపాన్ని అనేది అలాగే చూపించుకోమన్నమాట. వెంటనే మర్చిపోయి మళ్ళీ నార్మల్గా నవ్వుతూ మాట్లాడడం అనేది మాకిద్దరికీ అలవాటైన విషయము. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఈ మన్నన అనేది నాకు చాలా నచ్చుతుంది. అంటే అందరికీ ఇలా కుదరకపోవచ్చులేండి. ఒకరు కావాలనుకున్నా కూడా ఇంకొకరు అలా సహించకపోవచ్చు. కానీ మా ఇద్దరి విషయంలో మాత్రం అలా కుదిరింది. అత్త కోడళ్ళైనా సరే, వేరే ఇంకా ఏ రిలేషన్ అయినా సరే నిలబడాలి అంటే 2 వైపుల నుంచి సహకారం ఉండాలి. మేమిద్దరము 2 వైపుల నుంచి ఒకరినొకరం కావాలనుకుంటాం కాబట్టి మా రిలేషన్ ఈ మాత్రం ఉంది అనుకుంటాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే రాజు విలేజ్ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.